అన్న సినిమాలో చాలా బాగుంది సినిమాలో కాన్సెప్ట్ అన్న ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న, విజయ్ ఆంటనీ ఎలా అనిపించింది? మంచిగా చేసింది యాక్టింగ్ మాత్రం. సార్ సినిమా ఎలా ఉంది సార్? ఇప్పుడే మార్గన్ సినిమా చూసాను. సినిమా మాత్రం అద్రిపోయింది. సూపర్ మూవీ అయితే చాలా చాలా బాగుంది. సస్పెన్స్, స్క్రీన్ ప్లే అయితే అమేజింగ్. ట్విస్ట్లు ఇంకా చాలా చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే అయితే అదరగొట్టేశారు. ఒక్క సెకండ్ కూడా మీరు కళ్ళు తిప్పుకోలేదు స్క్రీన్ పై నుంచి. అమేజింగ్ సినిమా, డెఫినెట్గా బ్లాక్ బాస్టర్, పక్కా బ్లాక్ బాస్టర్ మూవీ. చాలా చాలా బాగుంది. ఒక క్రైమ్స్ మూవీని అంత పెద్దగా చూపించడం అనేది చాలా చాలా సూపర్. అది భయ్య మార్గన్ చాలా అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం మనం, బట్ ఇది చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్గా విజయ్ ఆంటనీ గారు ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని చాలా తక్కువ మంది తెలుసు, బట్ ఈ సినిమా చూస్తే ఆయన ఎంత గొప్ప యాక్టరో, అలాగే ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టరో, ప్రొడ్యూసర్గా కూడా దీంట్లో చేయడం జరిగింది. సో వేరే లెవెల్ అనిపిస్తుంది. అదైతే యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. వేరే అంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా పవి టీచర్ కావచ్చు, దాంట్లో ఉండే ఎలివేషన్స్ కావచ్చు. ఇంకొకటి కలర్ గురించి చెప్పారు. వైట్ ఏంటి, బ్లాక్ ఏంటి, ఏదైతే ఏంటి, దాని గురించి రివైన్ తీసుకోవడం కానీ చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. భయంకరంగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వెళ్తే. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే మార్గన్ మూవీ చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సినిమా చూస్తున్నంతసేపు అసలు నెక్స్ట్ టైం అవుతుందా చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను నేనైతే. అసలు నేనైతే నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక మైండ్లో నాకు తిరుగుతుంది, రన్ అవుతుంది. ఎవరు వీళ్ళని అని చాలా చాలా మైండ్లో తిరుగుతుంది. కానీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. విజయ్ ఆంటనీ మంచి హ్యాట్రిక్ ఇచ్చాడు అనుకుంటున్నాను. బిచ్చగాడు తర్వాత మళ్ళీ ఇది నాకు బెస్ట్ మూవీ అనిపించింది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చిన్న ఫైట్స్ ఉన్నాయి. ఒక ఫైట్ చాలా బాగుంది. అదైతే నాకైతే దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ అందరు కూడా చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఇది మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను.